సంగీతం అంటే ఎవరికి ఇష్టమే ఉండదు? అందరికీ ఇష్టమే. ప్రాణం ఉన్న మనుషులనే కాదు, ప్రాణం లేని వస్తువుని కూడా జీవం వచ్చేలా చేస్తుంది. అటువంటి సంగీతం తెలుగు చలనచిత్రాలకు ప్రాణమై బ్యాక్బోన్గా నిలిచేలా చేసింది మన ఘంటసాల గారు. ఆ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ప్రముఖులు విచ్చేసి ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ముఖ్యంగా మనకి సంగీతం అంటే ఈ లోకానికి తెలియజేసిన మహా వ్యక్తి గంటల వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఈ సంగీత లోకానికి సామ్రాట్ మన ఘంటసాల వెంకటేశ్వర గారు. అలాంటి మహానుభావుల యొక్క ఈ కార్యక్రమంలో మనం పాటించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఆయన సినీ నుంచి భక్తి విరక్తి మూడు భాగాలుగా ఆయన పాటు చేశారు. సినీ పాటలో గేరచిగా గేయ పాటగా, అదేవిధంగా భక్తి పేరుగా, లాస్ట్ లో మనకి విరక్తి కల్పించే జీవిత సత్యం భగవద్గీత. మన భగవద్గీత మనకి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ చిక్కా రామచంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసినప్పుడు అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక తరపున, అలాగే శ్రీమతి కరి పద్మశ్రీ గారు ఆ మహానగరికి ఇప్పిస్తున్నారు ఘంటసాల గారికి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలు కమిషనర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావు గారికి, బామిరెడ్డి గారికి, అలాగే పెద్దలకి అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు. మరి పెద్దల గురించి చెప్పుకోవాలి అంటే ఆయనది ఒక చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. ఎందుకంటే భారతదేశం అన్నది ఆట పాట సభ్యత సంస్కారానికి తెచ్చిన పేరు. అంటే మన భారతదేశం అన్నది ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి పొందిన పేరు అది. మరి అందులో ఈ పాటలో ఒక స్వరం అంటే దేవుడు ఇచ్చిన మనం గిఫ్ట్ అని అనొచ్చు ఘంటసాల గారి వాయిస్. మరి అప్పుడు ఆయన అందించిన ఈ ఒక గిఫ్ట్ ని మనం ముందుకు తీసుకెళ్తేనే మనం ఆయన్ని బ్రతికించినట్టు లెక్క. సో మనం ఈరోజు మనం జయంతి చేసుకుంటున్నాము అంటే మన వరకు కాదండి, మన రాబోయే జనరేషన్స్ కూడా ఆ వాయిస్ ని పరిచయం చేయాలి. నిజమే ఆయన రీప్లేస్మెంట్ రాలేదు, కానీ కాకపోతే చిరకాలం ఆ వాయిస్ ని తీసుకెళ్లవలసిన బాధ్యత మన ఉంది. సో ప్రతి కార్యక్రమాల్లోని, అలాగే స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా ఒక గానాన్ని ఒక వాయిస్ ని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తే మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికేమా అన్నది కాదు, ఎలా బ్రతికేమా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఘంటసాల గారి ద్వారాగా మన భారతదేశానికి ఒక మంచి పేరు వచ్చింది. సో ఆ పేరుని బ్రతికించడం, సో ఆయన తర్వాత కూడా తరతరాలుగా మన వాయిస్ ని ముందు తీసుకెళ్తున్న బాధ్యత మన అందరిదే ఉన్నది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నా కోరిక ఏంటంటే పెద్దలందరూ ప్రతి చోట కూడా ఘంటసాల గారి పాటలు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్లే చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ వినిపించాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం అవ్వకూడదు, అందరూ కూడా ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు ఈ మెసేజ్ అందరికి ఇవ్వాలి. అలాగే పిల్లలతో వీలైతే పాటల కాంపిటీషన్స్ లో ఘంటసాల గారి పాటలు పాడించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సంస్థ మాజీ గౌరవాధ్యక్షుడు ప్రముఖ రాజకీయ నీతిజ్ఞులైనటువంటి గౌరవనీయులు చిక్కల రామచంద్రరావు గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఘంటసాల గారి యొక్క 103వ జన్మదినం సందర్భంగా మనం ఈనాడు విగ్రహానికి పూలమాలలు వేసి మనకి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఘంటసాల గారి గురించి మరి అందరికీ తెలుసు. మన చిన్నతనంలో అయితే ఆయన పేరు బ్రహ్మాండంగా ఉండేది. ఆయన పాడే పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ చాలా చక్కగా ఉండేవి. అన్నింటిలో కూడా నెంబర్ 1. అటువంటి మంచి, అందుకే ఆయనకి మంచి కంఠస్వరం, గంభీరం, అటువంటి మరి పాటల్లో ఆయన సంగీత దర్శకుడుగా మరి పేరుకున్నటువంటి వ్యక్తి. తెలుగు భాషే కాకుండా కన్నడ భాష, తమిళ భాష, అలాగే హిందీ భాషలో కూడా అనేకమైనటువంటి పాటలు పాడి
ఆయన కంఠస్వరంతో మనకి అందించినందుకు మహానుభావుని ఆయన దైవస్వరూపంగా భావిస్తూ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని అవకాశం కల్పించిన పురప్రములకి పెద్దలకి అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు. అట్లాంటి మహానుభావుల యొక్క ఉత్సవాలను జరుపుకోవడం మన కాకినాడ ప్రజలకి మరొక అవకాశంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ ప్రతి శ్రీరామంలో జరిగిన మంచి కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రానికి శ్రీరామంలో చేసిన కార్యక్రమానికి నిరహర దీక్షలో చనిపోయినప్పుడు వారి యొక్క నిర్ణయాన్ని ఎవరు తీసుకురాకపోతే ఘంటసాల గారు ఒక గీతంతో తెలుగు ప్రజల భవిష్యాన్ని నిలబెట్టిన మహనీయులైన అమరవీరులైన పొట్టి శ్రీరాములు గారు మరణాన్ని తట్టుకోలేక ఘంటసాల గారు పాడిన పాటకి అందరూ తెలుగువారు నెట్వర్క్లో ఆశ్చర్యపోయి ఒక వ్యక్తి మహావ్యక్తి మన తెలుగు వారి కోసం మరణించినందుకు అందరూ